అండి. చాలామంది నన్నైతే బీఎస్సీ నర్సింగ్ గురించి అడుగుతున్నారు. బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నారండి. సో, దానికి క్లారిటీ అనేది నేనైతే చెప్పలేనండి. బట్ లాస్ట్ ఇయర్ అయితే ప్రీవియస్ ఇయర్స్‌కి అయితే మోస్ట్‌లీ ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్‌లో అయినా సెప్టెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్‌లో అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అండి. సో, ఇది ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. సో, ఇది అందరికి మీకు తెలిసిన విషయమే. బట్ నేను చెప్పేదేంటి అంటే సో, మీకొచ్చిన ప్రీవియస్ ఇయర్స్‌ని బేస్ చేసుకొని మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది? గవర్నమెంట్ కాలేజ్‌లో వస్తుందా? ప్రైవేట్ కాలేజ్‌లో వస్తుందా? అనేది నేనొక వెబ్ పేజ్ క్రియేట్ చేశానండి మీకోసమని. సో, నేనిప్పుడు మీకు చూపిస్తాను. సో, మీకు ఆ లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్‌లో లింక్ అని టైప్ చేయండి. సో, నేనైతే మీకు డీఎం చేస్తాను డైరెక్ట్‌గా. సో, నేనిప్పుడు మీకు అది చూపిస్తాను ఎలాగో. ఇదే అండి ఆ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ర్యాంక్ ఏసుకోండి. ఒక 30,000 ర్యాంక్ ఉంది అనుకోండి. సో, నేనిప్పుడు కేటగిరీ వచ్చేసరికి బీసీబీ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 అన్నమాట. సో, నేను ఫేజ్ 1లో అనుకుంటున్నాను. సో, నాకు ఏ కాలేజ్ వస్తుంది అని. సో, 36 కాలేజెస్‌లో నాకు వచ్చే ఛాన్సెస్ ఉందండి. సో, ఇక్కడ సేఫ్ మీద క్లిక్ చేస్తే నాకు 36 కాలేజెస్ చూపిస్తది. నాకు ఏ కాలేజ్‌లలో కట్ ఆఫ్ ర్యాంక్‌కి ఉంది అని. నెక్స్ట్ మోడరేట్ అండి. సో, ఇది మేబీ రావచ్చు, రాకపోవచ్చు. అంటే 60-70% ఛాన్సెస్ అండి. నెక్స్ట్ డ్రీమ్. సో, మేబీ, మే నాట్ బీ. రావచ్చు, రాకపోవచ్చు అండి. సో, ఈ కాలేజెస్‌లో అనేది. సో, ఇలాగైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ లింక్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో లింక్ అని టైప్ చేయండి. నేనైతే మీకు డీఎం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో కార్తికేయ గైడెన్స్.